సౌత్ స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ గత దశాబ్ద కాలంగా సినీ ప్రియులను అలరిస్తున్నారు. గత ఏడాది బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చారు. ఇన్నేళ్లు గ్లామర్ రోల్స్కి దూరంగా ఉన్న మహానటి హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత తనలోని గ్లామరస్ కోణాన్ని చూపించారు. పెళ్లి తర్వాత కూడా ట్రెండీ కాస్ట్యూమ్స్లో నెట్టింట రచ్చరాజేస్తున్నారు. ఈ సంగతి అటుంచితే కీర్తికి కాలేజ్ లైఫ్లో భాషా లెవెల్ ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏకంగా జైలుకు కూడా వెళ్లి వచ్చిందనే విషయం బయటకు వచ్చింది. జగపతి బాబు హోస్ట్గా వ్యవహరిస్తున్న జయము నిశ్చయంరా టాక్ షో సక్సెస్ఫుల్గా నడుస్తోంది. G5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అక్కినేని నాగార్జున దగ్గర నుంచి నాగ చైతన్య వరకు అనేక మంది సెలబ్రిటీలు సందడి చేశారు. రాబోయే ఎపిసోడ్లో కీర్తి సురేష్ గెస్ట్గా పాల్గొన్నారు. క్వశ్చన్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేశాం కదా అంటూ ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఇందులో కీర్తి గురించి ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలపై జగపతి బాబు ప్రశ్నలు అడిగారు. నీకు భాషా ఫ్లాష్ బ్యాక్ ఉందంట కదా, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళొచ్చావు అని జగపతి బాబు ప్రశ్నించగా, చాలాసార్లు వెళ్ళాను అని కీర్తి సురేష్ నవ్వుతూ బదిలిచ్చారు. ఇంత హ్యాండ్సమ్గా ఎలా ఉన్నారు అని కీర్తి అడగ్గా, ఇంతటి ఇన్స్పిరేషన్ ఎదురుగా ఉంది కదా అంటూ జగపతి చిలిపిగా అన్నారు. ఈ సందర్భంగా కీర్తి డిస్ట్రిక్ట్ లెవెల్ క్రికెట్ ప్లేయర్ అనే విషయాన్ని బయటపెట్టారు. క్రికెట్ ఆడుతూ 6 కొడితే యాంటోనీ క్యాచ్ పట్టుకున్నాడా అని సరదాగా అడిగితే తనను క్యాచ్ పట్టుకున్నాడంటూ కీర్తి నవ్వేసింది. ఇన్ని చేసిన ఒక అమ్మాయిని యాంటోనీ ఎలా లవ్ చేశాడు అని జగపతి అంటే తన తెలివితో అన్నట్లు బదిలిచ్చింది. నెగిటివ్ రోల్ ఆఫర్ వస్తే చేస్తావా అని జగపతి బాబు ప్రశ్నించగా, తప్పకుండా అంటూ బేస్ వాయిస్తో కీర్తి సురేష్ బదిలిచ్చింది. నెగిటివ్ క్యారెక్టర్ కదా, అలానే మాట్లాడాలంటూ నవ్వులు పోయించింది. టాలీవుడ్లో జెంటిల్ మ్యాన్ ట్యాగ్ ఎవరికిస్తావని అడిగితే తెలివిగా ఎదురుగా ఉన్న జగపతి బాబు పేరు చెప్పింది. అందరూ బిస్కెట్లు వేస్తే ఈవిడ మాత్రం దోశలు వేస్తుంది అంటూ జగపతి సరదాగా అంటారు. ఇంకా వీరిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది, కీర్తి గురించి ఎటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి అనేది తెలియాలంటే సండే వరకు ఆగాల్సిందే. ఆ రోజే జయము నిశ్చయంరా ఫుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.